అందరికీ నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఒక పెద్ద అప్డేట్ వచ్చింది. అంటే రాష్ట్ర ప్రభుత్వము కాళేశ్వరాన్ని ఎట్లా పడావ పెట్టింది. కాళేశ్వరం విషయంలో ఈ గవర్నమెంట్ ప్లాన్ ఏందో సెంట్రల్ గవర్నమెంట్ బయటపెట్టింది. ఈడ విషయం ఏందంటే ఎవరు పెట్టాల్సిన అవసరం లేదు. ఏ సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఎలక్షన్స్ అప్పుడు, పోయిన ఎలక్షన్స్ అప్పుడు కూలిపోయినప్పుడు నెక్స్ట్ డేనే రిపోర్ట్ ఇచ్చిండ్రో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. మీరు ఎందుకు రిపేర్ చేస్తలేరు కాళేశ్వరాన్ని? మేము రిపోర్ట్ ఇచ్చి సంవత్సరం దాటింది. ఎందుకు మీరు పట్టించుకుంటలేరు? అసలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్లాన్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం అసలు ఏం చేయాలనుకుంటుందో కూడా అర్థమైతలేదు. సరే, నేను మీకు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ చాలా షార్ప్‌గా ఉన్నాయి. సేమ్ టైం కూడా చాలా ఇంపార్టెంట్. కాలం కూడా చాలా ఇంపార్టెంట్. అవన్నీ మాట్లాడతాను నేను. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2024 ఎండాకాలం పోయింది. 25 ఎండాకాలం కూడా పోయింది. ఇది 26 ఎండాకాలం. ప్రాజెక్టు పనులు ఏమైనా చేయాలి, రిపేర్ చేయాలంటే ఎండాకాలం చేయాలి. అంటే మిగతా కాలంలో టెస్టులు పూర్తి చేసుకొని ఏమేం చేయొచ్చు, ఏమేం చేయకూడదు, ఎట్టెట్ట అనేది చూసి కరెక్ట్గా మనం ఫిబ్రవరిలో, జనవరిలో చలికాలం రాగానే వర్క్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ వానలు పడే వరకు ఆ పని పూర్తవుతుంది. మనకు మళ్ళీ ఏమున్నది, ఇప్పుడు స్టార్ట్ చేస్తే కూడా పనులు కావు. మనకు మార్చి, ఏప్రిల్, మే పోయిందంటే జూన్లో వానలు వస్తాయి. మళ్ళా లక్షల క్యూసెక్ల నీళ్ళు పోతూ ఉంటాయి గోదావరిలో. కాబట్టి దాన్ని రిపేర్లు చేయడం సాధ్యం కాదు. రిపేర్ చేసిన తర్వాత క్యూరింగ్ అదంతా ఉంటుంది కదా, ఒక టైం పడుతుంది కదా. అంత పెద్ద వరదను మనం కాపర్ డ్యామ్తో ఆపలేం. అంత పెద్ద వరద వచ్చినప్పుడు పనులు కూడా చేయలేం. అప్పటికే పూర్తి చేసుకొని ఉంటే టెస్ట్ కూడా పనికొస్తుంది. అంత పెద్ద వరద వచ్చినప్పుడు మళ్ళీ ఏమైనా జరుగుతుందా, జరగలేదా అని. అసలు ఏమీ చేయలేదు, వదిలేసింది ఈ ప్రభుత్వం. ఏమైందంటే సౌత్ రీజియన్ స్టేట్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేసింది, హైదరాబాద్కి వచ్చింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ రాష్ట్ర ఇరిగేషన్ ఆఫీసర్తోన భేటీ అయ్యిండు. ఆయన పేరు అనిల్ జైన్ అనే పర్సన్ వచ్చిండు, చైర్మన్. ఆయన అడిగిండు, ఎందుకు మీరు బరాజ్ పునరుద్ధరణ పనులు ఎందుకు చేస్తలేరు? కొన్ని టెస్టులు చేయమని ఆల్రెడీ ఎన్డీఎస్ఏ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అథారిటీస్ మొత్తం చెప్పింది వీళ్ళకి. మీరు ఈ టెస్టులు చేయండి, చేసి వర్క్ స్టార్ట్ చేసుకోండి అని 1 year బ్యాక్ చెప్పింది, ఇప్పుడు కాదు. కానీ అసలు ఎందుకో అసలు దాన్ని పక్కన పెట్టడం అంత పెద్ద తప్పు ఇంకోటి ఉండదు గవర్నమెంట్కి. ఎక్కడెక్కడనో ఏమేమో చేస్తారు కదా, అవసరం లేకపోయినా గుళ్ళు కడతాం, గోపురాలు కడతాం అంటున్నారు కదా. ఈ సమాజానికి ఇరిగేషన్ ప్రాజెక్టులే దేవాలయాలు, కానీ అట్లాంటి దేవాలయాలను పక్కన పెట్టేసింది. ఆయన అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, ఎన్డీఎస్ఏ అధికారులు ఎందుకు పూర్తి చేయలేదు టెస్టులు? మేము సూచన చేసినాం కదా, ఎట్లా టెస్టులు చేయాలని చెప్పినాం కదా. రాష్ట్ర ప్రభుత్వము ఇరిగేషన్ శాఖ దగ్గర ఎందుకు ఆ టెస్టులు పూర్తి చేయాలని అడిగినారు. ఇదే విషయం మీద రిపోర్ట్ వచ్చి 7 ఏడాది దాటిపోయింది, ఎందుకు ఆలస్యం చేస్తున్నారని అడిగింది. వానకాలం వచ్చేలోగా, కనీసం వానలు వచ్చేలోగానైనా ఏమైనా టెస్టులు పూర్తి చేస్తారని అడిగింది. అంటే అసలు టెస్టులు ఎప్పుడో స్టార్ట్ చేసినాం, జనవరిలో స్టార్ట్ చేసినామని చెప్తున్నారు. అసలు ఈ టెస్టులు ఎప్పుడో అంతకుముందు చేయాలి. చేస్తే ఇప్పుడు పనులు స్టార్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అసలు వీళ్ళ ప్లాన్ అంతా వేరే ఉందిలే. డిజైన్స్ తర్వాత ఇన్వెస్టిగేషన్ టీం సమన్వయంతో ముందుకు పోవాలి. వీళ్ళని తొందరగా టెస్టులు చేసి డిజైన్లు సిద్ధం చేసుకోండి, అసలు ఏం జరిగింది ఏం లేదు అదంతా కూడా తెలుస్తాయి టెస్టులు చేస్తే అంటే, వీళ్ళు దాన్ని తేల్చే ప్రయత్నం కూడా చేస్తలేదు గవర్నమెంట్. ఇప్పుడు దానితోనే ఏమవసరం అంటే, మనం చూస్తున్నాం ఇప్పుడు యాసంగిలో ఉన్నాం మనం. యాసంగిలో ఈ భాగం మొత్తం ఈ పక్క మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ ఈ ఏరియాలో ఉన్న చెరువులు కొంత నింపినారు. నిన్న మనం చూసినాం కదా, గంధమల్ల కూడా నీళ్ళు వచ్చినాయి. అదంతా కూడా కాళేశ్వరం పార్ట్లు, అవన్నీ కూడా గంధమల్ల కూడా కాళేశ్వరం దానికి సంబంధించిన లింక్ అదొకటి. కానీ యాసంగిలో నీళ్ళు లేక ఇటు సైడు మనకు సూర్యాపేట ఆ ఏరియా మొత్తం నీళ్ళు లేవు, బోర్లు ఎండిపోయినాయి. అసలు తాగునీళ్ళకి ఇప్పుడే ఇబ్బంది పడుతున్నారంట. కొన్ని ఏరియాల్లో అయితే కొన్ని కాన్స్టిట్యున్సీలు ఆల్రెడీ డ్రమ్ములు పట్టుకొని నీళ్ళు పడుతున్నారు, నీళ్ళు లేక, తాగానికి నీళ్ళు లేక, బోర్లు ఎండిపోయి. కానీ ఆ నీళ్ళు మనం కాళేశ్వరం నీళ్ళు కనుక కరెక్ట్గా వాడుకుంటే, ప్లాన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వానలు పడుతున్నాయి, అంత నిమ్మలంగా ఉన్నది కాబట్టి సరిపోతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డో, రేవంత్ రెడ్డో మేము కాళేశ్వరం లేకుండానే 1 కోటి ఎకరాలు పండిస్తున్నామని అంటే, కాళేశ్వరం లేకుండా మరి అంతకుముందు 1 కోటి ఎకరాలు ఎందుకు పండియలే? ఇదే ఉత్తమ్ కుమార్ మినిస్టర్ లేకుండా అంతకుముందు అసలు దాని మీద సమీక్ష కూడా చేయలేదు ఇప్పటివరకు. కాళేశ్వరం ప్రాజెక్టు ఏం చేద్దాం, ఏం చేయకూడదని సమీక్ష కూడా లేదు. ఆ తుమ్మిడేటికి నీళ్ళు తీసుకొస్తామన్నారు. తుమ్మిడేటికి నీళ్ళు తీసుకొస్తామంటే తుమ్మిడేటి అక్కడ వాళ్ళతో ఒప్పియాలి, మహారాష్ట్రలో తన ప్రాణహిత తప్ప వేరే దిక్కు లేదు. అట్లా అసలు దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు గవర్నమెంట్కి. కానీ అది చేస్తే అసలు కేసీఆర్ పేరు వస్తుందో రాదో, ఏదో ఏమవుతుందో కానీ
తెలంగాణ డబ్బులు ఖర్చు పెట్టారు, ఒక 94,000 కోట్ల రూపాయలు 84,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. దానిలో మీరు మేజర్ పార్ట్లంతా వాడుతుంటారు. ఇప్పుడు కాళేశ్వరం పనికిరాదు అన్నప్పుడు మీరు మిగతా పార్ట్స్ కూడా వాడొద్దు. మిగతా వాడుతున్నారు కదా, మొత్తం అక్కడ నుంచి ఎస్ఆర్ఎస్పీ నుంచి కిందికి ఉన్నాయి మొత్తం వాడుతున్నారు కదా, ఎల్లంపల్లికి వెళ్ళి వాడుతున్నారు కదా మొత్తము. మరి అవి వాడుతున్నప్పుడు ఇది వాడడానికి ఏమైంది మీకు ప్రాబ్లం? మీరు ఇప్పుడు అన్నారం సుందిలో కూడా వాడతామన్నారు అన్నారు కదా, 9 ఏటికి నీళ్ళు ఎత్తుకొచ్చి పోస్తాము, అది 50 అడుగులకు మేము మహారాష్ట్రతో ఒప్పిస్తాం అన్నారు కదా, ఏమైంది? మహారాష్ట్రకి ఎందుకు పోలే, ఎందుకు మాట్లాడలే? మళ్ళీ అన్నారం సుందీలు ఉపయోగపడతాయంట. అంటే వీళ్ళకి అక్కడికి వస్తే ఉపయోగపడతాయి, మొన్నటిదాకా అసలు మేడిగడ్డ ఉపయోగపడదు, అన్నారం కొట్టుకోపోతుంది, సుందిలో కొట్టుకోపోతుంది, ఇవేం అవసరం పడవు అసలు, ఇవి లేకుండానే మనకు నీళ్ళు మస్తుగా వస్తున్నాయి అన్నారు. ఇప్పుడు 9 ఏటి నుంచి సుందిలోకి పోసి సుందిలో నుంచి మళ్ళీ ఎల్లంపల్లికి కొట్టి కొడతారంట నీళ్ళు. వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంది? ఆ మేడిగడ్డ దగ్గరనే ప్రాబ్లం వచ్చిందా? ఇప్పుడు ఈ రోజు కూడా మేడిగడ్డ దగ్గర నీళ్లు ప్రాణిత నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఇక్కడ మనకు 9 ఏటి దగ్గర నీళ్ళు లేవు. వీళ్ళు ఎక్కడైతే కడతామంటున్నారో పాత ప్లాను అక్కడ నీళ్ళు లేవు, ఆ రావు నీళ్ళు. ఇక్కడ ప్రాణహిత ఉంటుంది, వానకాలంలో గోదావరి వస్తుంది, రెండు కలిసి వస్తాయి కాబట్టి మేడిగడ్డ సెంటర్ పాయింట్ అని చెప్పారు. ఇప్పుడు కాదు, అప్పుడు 90స్లోనే ఇరిగేషన్ ఆఫీసర్లు తెలంగాణకు నీళ్ళు రావాలంటే మేడిగడ్డ దగ్గరనే కరెక్ట్ పాయింట్ అని చెప్తే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదంతా అట్లయితే మళ్ళీ ఏపీకి నీళ్ళు పోవని బంద్ చేసి పెట్టిండ్రు. అసలు వీళ్ళ ప్రాబ్లం ఏందో అర్థం కాదు. వీళ్ళ ప్రాబ్లం ప్రాణహిత నీళ్ళు ఏపీకి పోవాలనేమో. ప్రాణహిత జీవనది నీళ్ళన్నీ కిందికి పోతూ ఉంటే అట్లా గోదావరికి పోతాయి, మనం కనుక ఈ నీళ్లు ఆపుకుంటే ఏపీకి నీళ్ళు పోవు, ఈ నీళ్ళు మనకే వస్తే మళ్ళీ ఏపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎట్లా అని వీళ్ళకి భయం పట్టుకున్నట్టుంది. దానికోసం అని చెప్పి ఆపుతుంటే కనిపిస్తుంది తప్ప తెలంగాణ ప్రయోజనాల గురించి ఆలోచిస్తలేరు వీళ్ళు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళే మీరు కట్టుకొని రిపేర్ చేసుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ 100 కోట్ల రూపాయలు కూడా ఇచ్చింది, దాన్ని ఏందో చూడమని లాస్ట్ సీజన్లో 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ఈ గవర్నమెంట్. కానీ వీళ్ళ కుట్రలు మాత్రం చాలా క్లియర్గా కనబడుతున్నాయి. కుట్రలు మీరు పొలిటికల్ కుట్రలు ఏమైనా చేసుకోండి, ఎవరి మీదనే చేసుకోండి, సంబంధం లేదు. ఇప్పుడు ఆ కేసు కూడా ఏప్రిల్ 8న ఉంది, మీరు కమిషన్ రిపోర్ట్ మీద అది కొట్టేయమని కేసీఆర్ హరీష్ రావు కోర్టుకు పోయినారు. ఏప్రిల్ 8న తేలుతుంది, కొట్టేశారు ఆ తర్వాత విషయం. కానీ ఇదైతే జనం డబ్బులతో కట్టింది, జనాల కోసం ఉపయోగపడేది, జనాలకు అవసరం కదా. జనం యాంగిల్ ఎందుకు ఆలోచిస్తలేరు? మొన్న జీవన్ రెడ్డి గారు చెప్తున్నారు, కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాజీనామా చేసిన ఆయన చెప్పిండు, మేడిగడ్డ తప్ప దిక్కు లేదు, మేడిగడ్డను రిపేర్ చేయండి, మేడిగడ్డ దగ్గర నుంచి నీళ్లు తీసుకురండి, నీళ్ళు మా దగ్గర వాళ్ళ దగ్గర జగిత్యాల కోరుట్ల ఏరియాలో నీళ్ళు ఇబ్బంది అవుతుంది పట్టుకురండి అని చెప్పిండు ఆయన. ఇంకెవరు చెప్పాలి మీకు? మీకు దాని మీద అవగాహన లేకపోవడం వల్ల దాన్ని కూడా పొలిటికల్ దానిలకు కుట్రలకు బలి చేసే ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది. కానీ కాళేశ్వరం విషయంలో రైతులు కూడా దాన్ని కట్టమంటున్నారు. రైతులు వద్దంటున్నారా? రిపేర్ చేయొద్దంటున్నారా? ఏ రైతు చెప్పిండు రిపేర్ చేయొద్దని? మీ కాంగ్రెస్ పార్టీలో ఉండే రైతులు కూడా కాళేశ్వరం కట్టమని అడుగుతారు, కాళేశ్వరాన్ని దాన్ని రిపేర్ చేయమని అడుగుతారు. అది జనాల కోసం ఉపయోగపడుతుంది, జనాల డబ్బులతో కట్టిందని. కానీ మీకు మాత్రం పొలిటికల్ కుట్రలు లేకపోతే పక్క రాష్ట్రంలో అవసరాలు కనబడతాయి. మనకు అవసరం ఉంటేనేమో మహారాష్ట్ర నుంచి 1 టీఎంసీ అడుక్కొచ్చుకుంటామంట, కర్ణాటక నుంచి 1 టీఎంసీ అడుక్కొచ్చుకుంటారు ఎండాకాలంలో. ఈ మనకు కాళేశ్వరం బాగా చేసుకుంటే ఎన్ని టీఎంసీ నీళ్ళు ఉంటావో మనకే తెలియదు, అవి ఎక్కడి నుంచి ఎక్కడన్నా కొట్టవచ్చు మనం. కానీ ఎనీవే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళే గవర్నమెంట్ను క్వశ్చన్ చేశారంటే అర్థం చేసుకోండి, నిర్లక్ష్యం ఎక్కడుందో అర్థం చేసుకోవాలి. వీళ్ళకి అడ్డమేవుడు ఇన్ని రోజులేమో వాళ్ళ పేరు చెప్పి ఆగినరు, ఎన్డీఎఫ్సీ రిపోర్ట్ చేయలే, ఎన్డీఎఫ్సీ వాళ్ళు చెప్పలే, వాళ్ళు ఇంతవరకు మాకు ఏ విషయం చెప్పలే అని మాట్లాడినారు. వాళ్ళు ఇచ్చి సంవత్సరం అయింది, సంవత్సరం నుంచి అప్పుడప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు, ఇంకో ఇవాళ చేస్తాం, రేపు టెండర్లు ఎల్ఎన్టీ కంపెనీ అని చెప్తారు తప్ప పని మాత్రం చేయరు. ఇప్పుడు వాళ్ళే క్వశ్చన్ చేస్తున్నారు, ఎందుకు మీరు రిపేర్ చేస్తలేరు, ఏంటి మీ ప్రాబ్లం, దాన్ని రిపేర్ చేయండి అని అడుగుతున్నారు. ఎన్డీఎఫ్సీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు అడుగుతున్నారు. మరి ఎందుకు చేస్తలేరు? దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలు వీడియో షేర్ కూడా చేయండి. ప్రభుత్వం మీద బర్డెన్ పెంచాలి. ఇక్కడ రాజకీయాలు ఇంపార్టెంట్ కాదు, తెలంగాణ రైతులు ఇంపార్టెంట్, తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ ప్రాజెక్టులు ఇవి ఇంపార్టెంట్. ఈ యాంగిల్లో మనం ఆలోచించాలి. ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ప్రెషర్ పెంచాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ షేర్.